వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి కిచెన్. ఈరోజు నేను తయారు చేయేది స్వీట్ ఏంటంటే సొరకాయ హల్వా. సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ఈరోజు నేను సొరకాయ హల్వా తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. సొరకాయలకి కావాల్సిన పదార్థాలు ఇట్లా గోరుగుచ్చితే దిగాలన్నమాట. సొరకాయ ఇలాంటి సొరకాయ ముద్దు కాకుండా మీడియంగా లేతగా ఉండే సొరకాయ తీసుకోవాలి. తర్వాత చక్కెర, డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష, జీడిపప్పు, ఫుడ్ కలర్, పాలు, నెయ్యి కావాల్సిన పదార్థాలు ఇవి. దీన్ని పై తొక్క తీసేసుకొని ఫీల్ చేసేసుకొని లోపల విత్తనాలు కూడా తీసుకొని కండవరికి తురుముపట్టుకోవాలన్నమాట. సరే, మిగతా ప్రాసెస్లోకి వెళ్దామా. ఇలా పై తొక్క అంతా తీసేసి ఈ లోపల గుజ్జంతా ఇలా తీసేసి ఓన్లీ ఇలా చేసుకొని దీన్ని తురిమి పెట్టుకోవాలన్నమాట. ఇలా తురిమి పెట్టుకోవాలి. ఎంత వచ్చిందనమాట, వేస్ట్ అంతా పోగా దీన్ని వాటర్ అంతా పిండేసి ఈ బౌల్లో తీసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తాగాక డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. వేగాయి, మళ్ళీ మాడకూడదు. ఇది ఈ కప్పు అయిందనమాట. వాటర్ అంతా పిండి వేసాక ఈ కప్పు అయింది. జీడిపప్పు వేయించుకున్నాం కదా, దీని పక్కన పెట్టి దీన్ని కూడా వేయించుకున్నాం. దీనికి హాఫ్ కప్పు వేసుకుంటే చక్కెర సరిపోతుంది అన్నమాట. వేగినాక ఏ కప్తో తీసుకున్నాం ఆ కప్తో హాఫ్ కప్పు వేసుకుంటే, సగం కప్పు వేసుకుంటే సరిపోతుంది చక్కెర. దీన్ని బాగా ఉడికించుకున్నాం. పాలు కూడా పోసేసాను గ్లాస్ అయితే. కొంచెం ఉడికింది కదా, పాలన్నీ ఎగిరిపోవాలి. మంట హైలోనే ఉండాలి. ఈ పాలంతా ఇంకిపోయిన తర్వాత చక్కెర వేద్దాం. ఉడుకుద్ది అన్నమాట ఈ లోపల. పాలు కూడా ఇంకిపోయాయి కదా, దీనిలో ఇప్పుడు మనం పంచదార వేసేసుకున్నాం. ఏ కప్తో చేసుకున్నామో పైకల్లా దానికి సగానికి వేస్తున్నాం. మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కెర అంతా దీనిలో ఉడుకుంటాం. చక్కెర అంతా ఇలా వేసుకుంది. తర్వాత నెయ్యి అంతా వేసేద్దాం. 2 స్పూన్లు నెయ్యి దాకా పట్టింది కదా, ఇంత పేరుకుందన్నమాట నెయ్యి. చలికి ఒకటే వర్షాలు. సిరిమణి నీవే విరజల్లు కావే వాలపల్లి రావే ఎదనీటి పోవే సిరిమణి నీవే విరజల్లు కావే. అయిపోయింది. ఫుడ్ కలర్ కొంచెం వేసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఈ జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసుకొని యాలకుల పొడి 3 వేసేసుకున్నాము. అయిపోయింది ప్రాసెస్. హల్వా రెడీ. కొంచెం తురుముకునేటప్పుడే టైం అవుతుంది. ఏది చేయాలన్నా కొంచెం టైం పట్టుద్ది. ఓపికగా ప్రోత్సాహంతో చేయాలి వంట అన్నాక. అరగంట టైం పట్టింది చేయడానికి.
రెడీ అయిపోయింది, బౌల్లో తీసేసుకున్నాం. సొరకాయ హల్వా తయారు చేయ విధానము అయిపోయింది. టేస్ట్ చెప్తాను. మంచి సర్వ్ చేసే స్వీటు, చక్కగా అందరూ చేసుకొని తినండి. చాలా కరెక్ట్గా సరిపోయింది స్వీట్ కూడా. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.